నమస్తే అన్న. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం బ్రహ్మారెడ్డి. నమస్తే. ఏంది ఒంటరిగా కూర్చున్నావు? వెంకటేష్ గౌడ్ రాలా? నమస్కారం సార్. నమస్తే రెడ్డి సాబ్. రాజుగారు ఎప్పుడు వచ్చారు? ఏమిటి, హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ లో ఉన్నారా? త్రిమూర్తులు మాట్లాడతారని చెప్పాయా? సార్ నమస్కారం సార్, ఒక్క నిమిషం సార్. హోమ్ మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు సార్. ముగ్గురు ఒకేసారి లైన్ లోకి వచ్చారంటే ఎవరికో ముహూర్తం పెడుతున్నారన్నమాట. ఎవరతను? బాబాయ్ చౌదరి, తారా కాంట్రాక్టర్. ఈ రోజే వాడిని లేపాల. అతను సీఎం మనిషి కదయ్యా. సీఎం మనిషి అయినా వాడెవడైనా గాని వాణ్ణి ఖతం చేయాలి. విన్నావా? చీమల పుట్టలో వేలు పెడితే చీమలే కొడతాయి. మా సారా సిండికేట్ లో తలబెట్టాడు. వాడి తల తీసేయకపోతే మేం తల దించుకోవాలి. సీఎంతో చేతులు కలిపి తెలంగాణ మొత్తం ఆడే పాడేసుకున్నాడు. సర్లే నక్సలైట్ ఏరియా కదా అని వదిలేసుకున్నాం. ఇవాళ రాయలసీమ కూడా తనే పాడేసుకుందామని 2 కోట్లతో పోలీసు బందోబస్తుతో కర్నూలు వెళ్తున్నాడు. సీను నాకు అర్థమైంది. ఆ బాపయ్యని చంపితే సీఎం నాకు పడి ఏడుస్తాడయ్యా. ఏం కాదు, చెప్పింది చేయకపోతే నీ పెళ్ళాం బిడ్డలు మాగుబడి ఏడుస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? నల్లమలై ఫారెస్ట్ లో తీవ్రవాదులు అడిగట్టారని టూర్ ప్రోగ్రామ్ వేసుకో. బాబాయ్ చౌదరితో బందోబస్తుగా వెళ్తున్న పోలీస్ ఫోర్స్ నీ దగ్గర పిలిపించుకో. మిగతా కార్యక్రమం మేం చూసుకో. ఎందుకు సార్, హోమ్ మినిస్టర్ గారు సడన్ గా ప్రోగ్రామ్ వేసుకుని నల్లమల ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. అయితే బందోబస్తుకి మేమంతా అక్కడికి వెళ్ళాలి సార్. నేను డబ్బు కట్టి మీ అందరినీ సెక్యూరిటీగా తెచ్చుకున్నానయ్యా. నిజమే సార్. 2 కానిస్టేబుల్స్ మీకు ఎస్కార్ట్ గా ఇచ్చి మిగతా ఫోర్స్ అంతా డైవర్ట్ చేయమని మాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్. నన్నేం చేయమంటారు సార్? ఇట్స్ ఆల్ రైట్. సీఎం గారితో చెప్పి ఈ విషయం ఒకటి తెలుసుకుంటాను. ఓకే, యూ కెన్ గో గో గో. కమ్ ఆన్, హరీ అప్. సార్, నాకు ఎందుకో డౌట్ గా ఉంది. వెనక్కి వెళ్ళిపోతే ఆ తొత్తు కొడుకు ముందు వీక్ అయిపోతాం. ఈ హైవే అంతా రక్తం పారించైనా సరే రాయలసీమ బాపయ్య చౌదరి సారాయసీమ. తీసుకోండి మమ్మీ, మంచినీళ్ళు తీసుకొస్తాను. వేడిపల్లెలో ₹1 దారి దోపిడీ. ప్రముఖ సారా కాంట్రాక్టర్ బాపయ్య చౌదరి దారుణ హత్య. అది దారి దోపిడీ కాదమ్మా, రాజకీయ హత్య. హత్య రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డర్టీ పొలిటీషియన్. సీఎంని నాకు చెప్పకుండా అసలు టూర్కి ఎందుకు వెళ్ళావు? నక్సలైట్లు లొంగిపోతామని కబురు చేస్తే వెళ్ళాను. కర్నూలులో నక్సలైట్లు నీకు కబురు చేశారు, లొంగిపోతారని నువ్వు వెళ్ళావు. మీరు నమ్మకపోతే నేనేం చేయను? హిట్ లిస్ట్ లో మీ పేరుందట. పెళ్ళాంబెట్లో ఉన్నాడు, చంపకండని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళా. రైటప్ప, జోకులైట్ నాకు తెలుసు. లేకపోతే ఏంటండి, ఎవడినో చంపితే హోమ్ మినిస్టర్ని నన్ను నిలదీస్తారా? టైం వస్తే పోయేవాళ్ళు పోతూ ఉంటారు, పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు. మంత్రుల్ని గౌరవిస్తూ స్టేట్ ని సరిగ్గా పాలించడం నేర్చుకోండి. 5 ఏళ్లు కుర్చీలో ఉంటారు. నమస్కారం శివరామకృష్ణ గారు. మీరైనా కాస్త చెప్పండి మీ సీఎం గారికి. ఈ ముఠా రాజకీయాలకి దూరంగా ఉంటాను, క్షమించాలి. మీ గాంధేయవాదాలు ఈ రోజుల్లో పనికిరావు. ఏమిటి సార్ ఇది? ఆ హోమ్ మిమ్మల్ని అన్నపళ్ళెం కడిగేసినట్టు కడిగేసినాడు. నేను చెప్తాను ఎలమందా, వాడి అన్నపళ్ళెంలో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి డాడీ, వాడి మంత్రి పదవి పీకేసి ఆ మంత్రి పదవి నాకు ఇచ్చేయండి. నీకా? రేపు నేను ముఖ్యమంత్రిని అవ్వాలంటే ఇప్పుడు మంత్రిని అవ్వాలిగా. మరి ఎలమందా, ఏం బాబు, ముసలాయన అలా లుక్కిచ్చి వెళ్తాడేంటి? నేను మంత్రిని అవ్వడం ఇష్టం లేదా? అనుకుంటాను బాబు. నమస్తే సార్. నమస్తే. తెచ్చాను సార్. బాబు ఆగు. బ్లాక్ మనీ తీసుకోవచ్చు. బ్లాక్ మెయిల్ అని మీకెలా తెలుసు? అది జనరల్ నాలెడ్జ్. చూడవి, ఇతను రోజు మన బస్సులోనే వస్తాడు. పాస్ అయ్. ఏ సూరిబాబు, ఎంఏ హిస్టరీ. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పట్టి బాబోయ్
ఏమిటి గురు చెప్పకుండా తనేసావు? చెప్పిన వరకు పప్పెందుకు రుపుతావు? ఇక్కడ కూర్చుని అమ్మాయిని చూడతానేగా. గురు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడు. రాయ్, ఆ అమ్మాయిని చూసావంటే నీకు గుండు కొట్టిస్తా. ఆ అమ్మాయిని మనం లవ్ చేస్తున్నాం. అసలు ఈ క్యాంటీన్ లో పనిచేసేది అందుకు తప్పగా. బొండం ఉప్పేస్తే చెప్పుతో కొడతా. గురు నీకు కళ్ళు ముందే కదా వెనకాల కూడా ఉన్నాయి. అయ్య బాబాయ్, అమ్మో. ఏమైందిరా? టైం ఎంత అయింది? 12:30. 1 గంట అయితే మీ నానమ్మ నీ అన్నం కుక్కగా పెట్టేస్తది కదా. అయ్యి బాబోయ్. I am Nagaratnam, retired headmistress, sole proprietor of Nagaratnam Nursery, self-made woman. మొగుడు నన్ను వదిలేసినా నేను డిసిప్లిన్ వదలలేదు. నేను 1 గంటకే వచ్చేసాను కదే. నో నో, రిటైర్డ్ headmistress, నాగరత్నం నర్సరీ సోల్ ప్రొప్రైటరీ నాగరత్నమ్మ అబద్ధం చెప్పదు. అటు చూడు, 1 గంట 3 నిమిషాలు. ఛీ! పోతూ పోతూ మా తాత తనతో పాటు నన్ను కూడా తీసుకుపోయిన పోయేది. ఎప్పటికైనా మించిపోయింది లేదు. పెళ్ళాలని వదిలేసిన వాళ్ళంతా కాశీలో ఉంటారు. అక్కడికి వెళ్ళి వెతుక్కో మీ తాతను. ఇంకొంచెం తింటావా? దాన్న గుడ్ డాగ్. హలో, ఎవరు? చక్రపాణి గారా? ఆయన ఎవరండి? నాన్న మీకే ఫోను. శ్రీహరి. జాయింట్ కలెక్టర్ చక్రపాణి గారా? ఆయన ఇల్లే. నేనా? సోషల్ వర్కర్ శ్రీహరిరావుని. ఏంటి? ఎవరికి బాబు కడుపు వచ్చింది? చెప్తానా, ఎవరు? చెప్తా. కలెక్టర్ గారి ఇంటి నుంచి ఫోన్ అండి. వాళ్ళ ఆవిడ నీళ్లు వస్తుందంట. మీ అందరినీ భోజనాన్ని పిలిచారు. రేపు వెళ్ళండి. స్వీట్ ఏమైనా ఉంటే నాకు తెచ్చిపెట్టండి. హలో, హలో, వైజాగ్ సుబ్బారావు, ఏమయ్యా టచ్ లో ఉండమని చెప్పానా? ఇందాక 9:30 న్యూస్ లేదు. ఏంటో చెప్పు. కాశ్మీర్ లో కిడ్నాపా? ఓకే. పంజాబ్ లో 10 మంది అవుటా? సరే, నేను అకౌంట్ వేసుకుంటున్నానులే. మరి అస్సాము? చేతిలో తుపాకీ లేకపోతే ఇండియాలో రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి పోయిందయ్యా. ఏంటండి ఈయన రాత్రులు ఫోన్ లో రాజకీయాలు? మనల్ని నిద్రపోనివడా? ఇప్పుడే కదమ్మా కాశ్మీర్ పంజాబ్ దాటి అస్సాంకి వచ్చారు. కన్యాకుమారి దాకా వెళ్ళాలంటే వెస్ట్ బెంగాల్ దాటి ఒరిస్సా దాటి ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ. ఇందాక నుంచి ఈ సంగతి చెప్పకుండా చెత్తంతో చెబుతుంటే మరి లోకల్ లెవెల్లో మాట్లాడుతున్నారు. ఎస్టీడీయా? ఏమండి ఎస్టీడీ? నాన్న ఇక తెల్లారుతుంది. అది కాదండి, మీటర్ తిరుగుతుంది. చేసినప్పుడల్లా తిరుగుతూనే ఉంది. నువ్వు చూడు. రెడ్లు 13, కమ్మ 3, కాపు 4, బీసీలు ఏంటో. అమ్మా గోదావరి కోల ఆపమ్మా, కొన్ని చూడడం తగ్గించు. క్యాబినెట్ ఇక్కడ. బీసీలు ఓకే. ఎస్సీ ఎస్టీలు, బ్రాహ్మణులకు 1, వైశ్యులకు 1, వెలమలకు 1. శభాష్, కులాలన్నిటికీ సర్దేశారు. సీఎం సిటీ డోకాలేదు. 20 నిమిషాలైందా? 2 గంటలైంది. అమ్మో, 2 గంటలైందా? అమ్మా గోదావరి తల్లి దండం పెట్టుకో. అంటే పోర్ట్ఫోలియో లేవని మీ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదా? అదంతా స్టంట్ అయ్యా. మీ జిల్లాలో అసమ్మతి ఉంది. ఇప్పుడు మత్స్యశాఖ ఉంది. దాన్ని 3 భాగాలు చేయొచ్చు కదా. చేపలకు 1 మంత్రి, రొయ్యలకు 1 మంత్రి, పీతలకు 1 మంత్రి. అట్లాగే పశుగణాభివృద్ధి శాఖ ఉంది. ఆవులకి గేదెలకు 1 మంత్రి, ఆంబోతులకి దున్నపోతులకు 1 మంత్రి. అట్లాగే దేవాదాయ ధర్మాదాయ. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ కొంచెం సీరియస్ అయింది. ఉంటానయ్యా. ఇదిగా నువ్వు మాత్రం టచ్ లో ఉండు. హలో, 74247 అండి. పొద్దున్నే 6 గంటలకి ఫిక్స్డ్ టైం కాల్ ఒకటి వేసుకోండి. ఊరా ఒంగోలు వేసుకోండి. నంబర్ 2481 వేసుకోండి. పొద్దున్న వస్తానమ్మా. అమ్మాయి 10 దాటింది. ఎస్టీడీ పవర్ అయితే డోంట్ ఫీల్. టచ్ లో ఉంటాను సార్. మాలతి పాలిటిక్స్ క్లాస్ రావా? ఏమిటి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎగ్జామ్ రాయట్లేదు. ఫీజు కట్టలేదా? నేను కడతాగా. క్లాస్కి వెళ్దామా? రా.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అబ్బా గవర్నమెంట్ ఫోన్ అంటే నాకు ఎదటి పెళ్ళంతో సమానం. సుబ్బారావు చుండూరు నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఈ నెంబర్ ఇచ్చాడు. మీ పని చూసుకోండి. హలో డిస్పాచ్ సెక్షన్ లేదు. హలో చక్రపాణి హియర్. 1 minute. చుండూరు సుబ్బారావు. నాకు ఫోనా బెల్ అనుకున్నా. హలో సుబ్బారా ఏంటా మెల్లిగా మాట్లాడవా? ఇది జాయింట్ కలెక్టర్ గారి ఆఫీస్ ఫోన్ నెంబరు. ఆయన డిస్టర్బెన్స్ అవుతుంది. మెల్లిగా మాట్లాడబెట్టే పెద్దగా మాట్లాడవా వినపట్లేదు ఏంటే? చుండూరుకి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇద్దరు వచ్చారా? కేంద్ర మంత్రుల మీద బురద చల్లారా? మరి రాష్ట్ర మంత్రుల మీద పేడ చల్లారు. ఏమైనాయా పేపర్లో పడిన ఘోరాలే మనకు తెలుస్తున్నాయి. పడడం ఎన్ని జరుగుతున్నాయి చెప్పు. ఇప్పుడు యూనిసెఫ్ ఉందా? వాళ్ళేమో మన రాష్ట్రంలో ఉన్న స్కూల్ పిల్లల కోసం బట్టలు మందులు బ్రెడ్ పాల ప్యాకెట్లు అన్ని పంపుతున్నారు కదా. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అమ్మేసుకుంటున్నారయ్యా. సరే లెక్కల్లో మాత్రం పంపిణీ చేస్తున్నాడు రాస్తున్నారు అనుకో. అంత బోగస్ ఫస్ట్ క్లాస్ ఫ్రాడ్. స్కూల్ ఆఫ్ కరెస్పాండెన్స్ కోర్స్ అని ఉంటే అది కూడా స్కూల్ అని తోసేస్తున్నారయ్యా. ఏంటే పోలీస్ రిపోర్ట్ ఇమ్మంట. ఇక నాతో అంటే నాకు నడుతున్నాను మాకు నడుతున్నా ఎవరు. అసలు కాఫీలో షుగర్ అంత దేశభక్తి కూడా జనంలో ఎవరికి లేదయ్యా. సర్లే ఉంటా, టచ్ లో ఉండు. థ్యాంక్ యూ. సార్ ఏంటే పెద్ద మనిషి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడినా? యూనిసెఫ్ వాళ్ళు పంపించిన సరుకు డిస్ట్రిబ్యూషన్ లో ఏదో లోపం జరిగిందంటే అంటే నేను టెలిఫోన్ లో చుండూరు సుబ్బారావు గారితో మాట్లాడిందంతా వినేసి వెళ్ళిపోయారు. భలేవాడయ్యా. అవునండి. స్టాక్ వచ్చి ఎంతకాలం అయింది? 4 months సార్. ఇంతవరకు ఎంత డెలివరీ చేశావు? 50% సార్. మిగతా స్టాక్ ఎక్కడ? బ్లాక్ లో అమ్మేశావా? లేదు సార్. సంతకం పెట్టు. సార్ నాకేం తెలియదు సార్. పిల్లలు కలవండి సార్. వదిలేయండి సార్.